జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ఉపాలయమైన శ్రీరామ ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల ప్రధాన ఉత్సవమూర్తులకు ఆలయ అర్చక బృందం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణకత్రువు వైభవంగా జరిగింది. అర్చకులు పూలమాలలతో నృత్యాలు చేసి స్వామివారిని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెల్లూరు జిల్లాలోని అత్యంత వేడుకగా శబరి శ్రీరామ క్షేత్రంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి దాదాపు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలలో ఉన్న స్వామివారి సన్నిధుల్లో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని ప్రసిద్ధ పురాతన శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీ సీతారాములను ఆశీనులుగా గావించి వేదశాస్త్రాల ప్రకారం కళ్యాణోత్సవం జరిపించారు. పట్టణంలోని పలు కాలనీల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆనందించారు. ఆ సీతారామచంద్రుల కృపకు పాత్రులయ్యారు. చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచల కొండ వద్ద వెలిసిన సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్తర అయోధ్యగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ, సెర్పు ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నాచారం శాంతి గార్డెన్స్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండే సీతారాముల కళ్యాణ మహోత్సవం సందడి మొదలైంది. సీతారాముల విగ్రహాలను ఊరేగించారు. అనంతరం అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించారు. పలు జంటలు కళ్యాణంలో కూర్చున్నాయి. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో వైనతేయ గోదావరి నది తీరాన వెలసిన శ్రీ పట్టాభి రామస్వామి ఆలయం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక పేరిచెర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు గత 17 ఏళ్లుగా క్షత్రియ సంప్రదాయం ప్రకారం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ ఏడాది కూడా వధువు సీతమ్మ తల్లికి సమర్పించే కంతెసారను అత్యంత వైవిధ్యంగా సిద్ధం చేశారు. సుమారు 200 లీటర్ల పాలతో తయారు చేసిన కోవాతో 108 రకాల ఆకృతులలో స్వీట్లు రూపొందించడం విశేషం. శంకు చక్రాలు, పల్లకి, పర్ణశాల, గోవింద నామాలు, పండ్లు, కాయల ఆకారాల్లో ఈ మిఠాయిలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో శ్రీరామనవమి సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించారు. సీతారామ కళ్యాణం తర్వాత పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అర్చకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా పోలీస్ శాఖ తరపున ప్రజలకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖేరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నియమించామని, దొంగతనాలు, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ నివారణకు సీసీఎస్ టీమ్స్ మొత్తం 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఓ అరుదైన కళా విశేషం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న అగ్గిపెట్టెపై మహాకావ్యం రామాయణం ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తన ప్రతిభతో భక్తి కళను మేళవించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేవలం 3 గంటల్లోనే మైక్రోపెన్, మైక్రో బ్రష్లతో వాటర్ కలర్స్ ఉపయోగించి రామాయణంలోని ప్రధాన ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు.
తిరుమల శ్రీవారిని పలువురు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రాజీవ్ కుమార్ కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు పట్టువస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కడప జిల్లా పొద్దుటూరులోని గీతాశ్రమం రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్నట్టుండి కూలర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో 2 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగటంతో స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సహాయ జిల్లా అధికారి బసివిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రమాదంలో ఇల్లు, దుకాణాల్లో వస్తువులు అన్నీ కాలిపోయాయి.